బియ్యం పిండి దీపాలను ఇలా తయారు చేసేసుకున్నాను నేను. వీటిని ప్రమిదల్లాగా చేసుకోవడం ఇలాగనమాట. ఇట్లా ఫస్ట్ రౌండ్ చేసేసుకొని గుంటగా తయారు చేసి దానికి మళ్ళీ షేప్లు ఇచ్చుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్రమిదల్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని బియ్యం పిండి దీపాలు చేసి వాటిని మళ్ళీ ప్రమిదల్లో పెట్టాను. ఎందుకంటే కొంచెం చూడడానికి షోగా ఉంటుంది కదా అని. బియ్యం పిండి దీపం అయితే చాలా మంచిదన్నమాట కార్తీక మాసంలో. అందుకని ఇలా తయారు చేసుకుంటున్నాను. సోమవారం పూట ఇలా అన్ని 5 దీపాలు రెడీ చేసేసుకున్నాను. ఇంకా మళ్ళీ గుళ్ళో వెలిగించడానికి కూడా కొన్ని దీపాలు రెడీ చేసేసుకున్నాను. దీపాలు రెడీ చేసేసుకొని వాటికి కుంకుమ పెట్టేసి రెడీ చేసేసాను. ఇవి తయారు చేయడం చాలా సింపులే, చాలామంది చేస్తుంటారు. నేను కూడా ఎవ్రీ మండే తయారు చేసి పెడుతుంటాను. ఇలా పూజ గదిలో ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇలా దీపాలను పెట్టేసి బయట ఇంటి ముందు గుమ్మం ముందు కూడా 2 దీపాలను పెట్టేసుకున్నాను. ప్రమిదల్లో పెట్టాం కదా, ఇంకా భలే కలర్ఫుల్గా ఉంది. వైట్ భలే మెరిసిపోతుంది అది.